సార్ ఇది మూడో రోజు ఎట్లా జరుగుతుంది సార్ రెస్క్యూ ఆపరేషన్? ఒక పక్కేమో దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళేమో, దీన్ని ఎట్లా చూస్తారు సార్? బీఆర్ఎస్ వాళ్ళకు మనకు ఒక మానవత్వం లేని మనుషులు, ఆ పార్టీ కుటుంబ సభ్యులు కానీ పార్టీ అధినేత కానీ, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఇవాళ ఎక్కడికి వెళ్ళో వేల కిలోమీటర్లకు వచ్చి నల్గొండకు తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేస్తాను 15 ఏళ్ళుగా కష్టపడి అనుకోని సంఘటనతో దిగ్భ్రాంతిలో ఉంటే దాని మీద మా సోషల్ మీడియాలో నిన్న జుబ్బల్ కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఉదయం పొద్దున 4 గంటలకి లేచి నేను వచ్చాను. మా కలెక్టర్లు ఉన్నారు, నాగర్ గారు, నల్గొండ కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఆశ్చర్యంలో ఉండి ఆందోళనలో బాధపడుతూ అయ్యో పాపం 8 మంది 3 రోజులైంది జాడ లేదని చెప్పి మేము ఏడుస్తుంటే వాళ్ళు రావాలని, బతికి రావాలని చెప్పి కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఒకవైపు కేటీఆర్ అనే పిల్లగాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు అన్నాడు. అరే ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రులు అందరూ ఒకటే. ఇక్కడ నిన్న 2 మంత్రులు వచ్చాను, ఒక మంత్రి లోపలికి పోయారు. మా ఎమ్మెల్యేలు ఇక్కడ వంశీకృష్ణ కానీ బాలు నాయక్ కానీ ఈరోజు ఉదయం పొద్దున 4 గంటలు లేచి నేను ఉదయం 9 గంటలకే వచ్చిన. పెద్ద మనిషి జానారెడ్డి వచ్చిండు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వస్తే అంటే పోలీస్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ వస్తే రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది ఉంటుందని ముఖ్యమంత్రి కానీ మేమే వద్దన్నాం. ముఖ్యమంత్రి వచ్చినా మంత్రి వచ్చినా ఒకటే కదా, దాని మీద వచ్చినాం. కానీ మీరేం చేసిండ్రు? ఆయన ముఖ్యమంత్రి అయిన 3వ నెల ఎర్రవల్లి ప్రగతి భవను పక్కకే తూప్రాన్లో ఒక ట్రైన్ క్రాస్ చేస్తూ 26 మంది ఉన్న స్కూల్ బస్సు, ట్రైను క్రాసింగ్లో స్కూల్ బస్సు మీదకి వెళ్ళిపోతే 26 మంది పిల్లలు మాంసం ముద్దలు అయిపోయినారు. 2 నిమిషాలు అయితే పోయి పరామర్శించవచ్చు తల్లిదండ్రుల్ని, పోలే. ఎందుకంటే మానవత్వం లేదు, మనిషి కాదు కేసీఆర్. కొండగట్టు జాతర మీద 68 మంది ఘాట్ రోడ్లో బలి చచ్చిపోతే కనీసం కేసీఆర్, కేటీఆర్, కవిత అక్కడక్కడే తిరుగుతారు కదా, కనీసం సందర్శించలే ఘాట్ రోడ్డుని. ఆ తర్వాత ఘాట్ రోడ్ కూడా వేయలే, ఇప్పుడు దాన్ని వెయిటింగ్ చేయలేదు. ఆ బాధితులకు ఫ్రీజర్స్ కూడా పంపలేదు, చనిపోయిన వాళ్ళకి వీలర్స్ పంపలేదు. మాంసం ముద్దలైన 6 ఏళ్ల పిల్లలు తూప్రాన్ల ఫామ్ హౌస్ పక్కకు 2 కిలోమీటర్లు. అదొకటి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కదా, తెలంగాణలో పొడిచినా అని చెప్తున్నాం కదా, ఇక్కడికి వచ్చిపోతే 3 రోజులకి ఏమైంది? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరం కలిసి బాధితులకు అండగా ఉండాలి, అది నేర్చుకోవాలి. ఇప్పటికైనా మీరు ఒకటి చెప్తున్నాం మీకు, మీరు ఒకటి విజ్ఞతతో ప్రదర్శించండి. ప్రతిదీ రాజకీయం చేసి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యి మీరు మాకు పేరు వస్తుందని చెప్పి సొరంగాన్ని ఆపేస్తే ఈ 13 నెలలకి కష్టపడి దాని పనులు మొదలుపెట్టించి ఒక 13 మీటర్లు ఇక్కడ సైడ్ మొదలుపెట్టాము. అక్కడికి వెళ్ళి అమెరికాకి నేను పోయి బేరింగ్ తీసుకొచ్చి 20 రోజులలో బేరింగ్ ఇక్కడ వస్తున్నది. 1 మంత్లో అటు సైడ్కి వెళ్ళి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇటు అటు కలిపితే 20 నెలల్లో ఈ నీళ్లు శ్రీశైలంకి వెళ్ళి మీరు చూసాను, డెడ్ స్టోరేజ్కి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇంత కార్యక్రమం వచ్చి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. ఈ దుర్మార్గుడు ఈ ఎస్ఎల్బిసి టనల్ని బ్రాహ్మణవేల్యంలో మన శివనగూడెం ప్రాజెక్టు, ఢిల్లీ ప్రాజెక్టు పక్కన పెట్టింది కాబట్టి మన 12 సీట్లలో 12 డివైడ్ పోయినట్టు లెక్క. ఒక సూర్యాపేట 2-3 వేలు తప్ప. ఇంకా బుద్ధి లేకుండా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారానికి పోయిన సరే, రేవంత్ రెడ్డి గారు సీఎంగా మమ్మల్ని పంపించాడు. మంత్రులము, కలెక్టర్లు అందరం ఉన్నాం, అందరం పనిచేస్తున్నాం. మీరు ఆయన ఎడిగిపోయింది ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకుండు కదా. మీకు ఎమ్మెల్యే బీఆర్ఎస్లో పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరు కదా, మన ప్రతిపక్ష నాయకుడు రావచ్చు కదా కారేసుకొని. నిన్నడం మనం అన్నాడు కదా, నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోయింది అన్నాడు. మరి ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన పాత్ర. ఇవాళ ఎందుకు వచ్చి వాళ్ళ కొడుకు రాలే, అల్లుడు రాలే, బిడ్డ రాలే, కేసీఆర్ రాలే, ఎందుకు రాలే ఇక్కడికి? మేమైతే 3 రోజులకి వెళ్ళి మా ఆఫీసర్లు, మినిస్టర్లం, జూపల్లి కృష్ణారావు అంత రిస్క్ తీసుకొని చనిపోయే వరకు పోయింది లోపలికి. నేను కూడా పోతా అంటే వాళ్ళు ఇంజనీర్స్ ఉండి వాళ్ళ వాటర్ ఫ్లడ్ ఎక్కువ ఉన్నది సార్, మీరు వద్దు మీరు అని చెప్పి నేను వాళ్ళందరికీ వాటర్ క్యాన్స్, వాళ్ళకి ఏమేం కావాలి, వైఫైకి వెళ్ళి పనిచేస్తున్న కాడి నుంచి జయప్రకాష్, రాబిన్స్ కంపెనీ, కలెక్టర్లతోని ఎంట ఉండి వాళ్ళెమ్మడే ఏదో లైట్గా టిఫిన్ చేసినట్టు చేసుకుంటా ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడ పనిచేసే స్టాఫ్కు భోజనాలతో సహా ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నాం. అందుకని మాకు నమ్మకం ఉన్నది, దేవుని దయ వలన
వాళ్ళందరూ కూడా బతికి బయటకు వస్తారని, బయటికి రావాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. సార్ మిగతా ప్రమాదాలకి డిఫరెన్స్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. గతంలో టన్నుల ప్రమాదాలు చాలా జరిగాయి. కాకపోతే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది, బురద ఎక్కువ ఉంది, లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది అంటున్నారు. ఎట్లా టీంలన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఉత్తరాఖండ్లో 17 రోజుల పాటు 41 మంది ఆ రోజు ప్రాణాలతో బయటకు వచ్చారు. ప్రపంచంలో ఇలాంటి ఘటనలు టనల్లలో జరుగుతుంటాయి. జరిగినప్పుడు దానికి సంబంధించిన మేధావులందరినీ కూడా పిలిపించడం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గరుడ, ఆర్మీతో పాటు అమెరికా ఇంకా ఇతర దేశాల్లో కూడా ఎవరైనా దీన్ని ఎక్స్పర్ట్లో ఉన్నారా అని వాళ్ళతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అంతా ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ప్రతి జాగ్రత్తగా ఇక్కడనే ఉండి మేము ఎందుకు వర్కౌట్ చేస్తున్నామంటే మాకు కొద్దిగా ఆశ ఉన్నది వాళ్ళు బతికి బయటపడతారని. మన కోసం ఉత్తరప్రదేశ్, జార్ఖండ్కి వెళ్ళి 4, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి 1 ఎంత బాధ ఉండాలి చెప్పండి. వాళ్ళేమో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు చనిపోతే బాగుండు, ఈ గవర్నమెంట్ పోతే బాగుండు. ఈ ప్రాజెక్ట్ని బండబెట్టింది వాళ్ళు. నేను శాంక్షన్ చేయించుకున్నా గ్రావిటీతో 4 లక్షల ఎకరాలంటే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నంటే అసలు మనిషి అనేవాడు ఉన్నాడా అనిపిస్తుంది ఒక్కోసారి. మాయమైపోతున్నాడేమో మనిషి అన్నవాడు అంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చూసినాక అనిపించింది ఈ మనిషి అనేవాడు. ప్రతిపక్షాలు ఈ తెలంగాణలో నిజంగా దుర్భాగ్యం ఏంటంటే అన్నదమ్ములు బామ్మని ఇంతమందిని దూరం కదా పాలించిన 10 ఏళ్ళు వచ్చి చూసిపోతే ఏమైంది, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పిపోతే ఏమైంది. అందుకని ఎక్కువ వాళ్ళ గురించి తిట్టొద్దు అనుకున్నాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించింది కాబట్టి మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పంపించాను. ఎటువంటి హర్డల్స్ ఉన్నాయి సార్ లోపల? ఏమంటున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు? బురద వాటర్ ఎక్కువైంది కాబట్టి ఉన్నది. రేపటికి వెళ్ళి ఆ డివాటరింగ్ ఇవాళ నైట్ కంప్లీట్ చేసి ఇంకొక 100 HP మోటార్ కావాలని ఉత్తమ్ కుమార్కి చెప్తే ఆయన అరేంజ్ చేస్తానని వేరే కాంట్రాక్టర్ తెప్పించి ఆ వాటర్ డివాటర్ అయితే రేపటికి వెళ్ళి ఆ కన్వేయర్ బెల్ట్కి వెళ్ళి ఆ సిల్ట్ బయటికి తీస్తే అప్పుడు మనకు వాళ్ళు ఎక్కడైనా మూలకు పట్టుకొని ఉన్నారా ఏమైంది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. రేపటి నైట్ వరకు క్లారిటీ రావచ్చు. సో ఇది మంత్రి గారు చెప్తున్నారు. ఎందుకంటే అహర్నిశలు దాదాపు 3 రోజుల నుంచి కూడా మంత్రులందరూ కూడా వచ్చారు. ఏకంగా నేను కూడా ఉదయం 4 గంటలకే వచ్చాను. అధికారులతో అందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో కూడా నేను మాట్లాడుతున్నాను. లోపల వాళ్ళ అధికారులు ఎదుర్కొన్నటువంటి అన్ని విపత్కర పరిస్థితుల గురించి కూడా నేను మొత్తం ఎంక్వైరీ చేశాను, మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. వెంటనే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేశాను. వీరికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలన్నా, ఎలాంటి నిష్ణాతులు కావాలన్నా వెంటనే కూడా మేము తెప్పిస్తున్నామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.